ఇప్పుడు దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసినా శ్రీరామ నామస్మరణతో ప్రతి వీధులు కూడా మారుమ్రోగిపోతున్నాయి. ఎందుకంటే అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణ ఘట్టం దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనామాన్ని జపిస్తూ శ్రీరామునికి సంబంధించిన కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా వీధిన శ్రీరాముని జెండాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం వీధిలో. ఇప్పుడు మనం తాడిపత్రి పట్టణంలో ఉన్నాం. తాడిపత్రి పట్టణంలో ప్రతి చోట కూడా వీధిలో జెండాలు ప్రతి ఒక్క చోట కూడా అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లుగా కూడా ఉన్నాయి. మనం ఇప్పుడున్న ఒక షాప్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ షాప్ దగ్గర ఒక కొనుగోలుదారుడు వచ్చారు. ఆయన తెలిసి ఇక్కడ చెప్పండి అన్న, మీది ఏ ఊరు? బొందలదిన్నె. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? తీసుకోవడానికి వచ్చిన జెండా జెండా తీసుకున్నాను. జై శ్రీరామ్. ఎందుకు తీసుకోవడానికి వచ్చారు? కులదైవం కనుక అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంది. స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి స్వామివారి విగ్రహం కూర్చున్నతో చూడడానికి అక్కడ అంత దూరం పోలేము కనుక ఇక్కడనే ఊర్లోనే బాగా జరుపుకోవాలని చెప్పి జెండా తీసుకుపోయి ఇంటికి కట్టుకొని బాగా స్వామిని దర్శించుకోవాలని, ప్రతి ఇంట పండగలాగా చేసుకోవాలని చెప్పి జెండా తీసిపోయి కట్టుకొని స్వామి ఊరేగింపు చూడాలని తీసుకుంటున్నాను. ఎక్కడ చూసినా బాగా సంతోషంగా చేసుకుంటున్నారు. పండగ మాదిరి వచ్చిన తర్వాత పంచి ఇంటింటికి ఊర్లో భోజనాలు కూడా అంతమంది ఏర్పాటు చేసుకొని స్వామి కాడ భజన కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది అయోధ్య రామ మందిరం నిర్మిస్తుంటే? 500 సంవత్సరాల నుంచి మళ్ళీ రాముడు వచ్చినాడు కాబట్టి మళ్ళీ రామరాజ్యం వస్తుందని ఇక్కడి నుంచి అయినా బాగుంటుందని, సంక్షేమంగా ఉంటుందని కోరుకుంటున్నాం. రామునికి రేపు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు కదా, అందుకని ఇంట్లో 5 దీపాలు వెలిగించి రాముని పటం చిత్రీకరించుకొని పూజ చేసుకుందామని పిల్లలు కూడా తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారు. మాకు పుట్టిన పిల్లలకు వాళ్ళకు కూడా చెప్దామని కొత్త వస్త్రాలు, పూజకి సంబంధించిన పూలు, పండ్లు అవి తెచ్చామని షాపింగ్కి వచ్చినాం. జెండా, పిల్లల వస్త్రాలు, రాముకు సంబంధించినవి ఉంటాయి కదా, మెల్లకి వేసిన పూసలు, దండలు అవన్నీ వేసి పిల్లలకు కూడా రాముని గెటప్ వేద్దామని అనుకుంటున్నాం. రేపు అయోధ్య ఓపెనింగ్ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు కదా రాముని గుడికి, దానికోసమని పిల్లోళ్ళకు, మాకు 2 కొడుకులే అన్నమాట, వాళ్ళకు లవకుశ గెటప్ వేయాలని వాళ్ళకు వస్త్రాలు, ఈ జెండాలు అవన్నీ కొనడానికని వచ్చాము. అలాగే ఇంట్లో దీపాలు అవన్నీ వెలిగించడానికి కూడా దానికి సంబంధించినవి తీసుకోవడానికి కూడా వచ్చాము. బాలప్రారంని ప్రతిష్ఠ చేసినందుకు మేము మా గుడి యొక్క రాముని దేవ వలన రేపు అన్నదానం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో జెండాలు ప్రజలు బాగా తెలియాలని హిందూ సాంప్రదాయాలను జెండాలు కొనుక్కోవడానికి వచ్చేసినాము ఇక్కడికి. ఆనందంగా ఉంది. రాముని యొక్క ప్రతిష్ఠ జరగడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. మన బాలరాముడు మంచివాడు కాబట్టి అందరి స్వేచ్ఛ కోసం మేము కార్యక్రమంలో పాల్గొంటున్నాం. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభ సందర్భంగా అయోధ్యలో రామమందిరం, దివ్యమైన రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ తాడిపత్రిలో కూడా మేము ఆ రామునికి సహాయంగా ఇక్కడ కూడా హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ ప్రజలలో కూడా అందరిలో కూడా రామభక్తిని పెంపొందించి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో 3 రోజులుగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిన్నటి రోజు తాడిపత్రి పట్టణం అంతా తిరుగుతూ శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని జపిస్తూ ఊరంతా తిరిగాము. ఈరోజు కూడా శ్రీరాముల వారి అభిషేకం సందర్భంగా హోమం చేయించి దాని తర్వాత అన్నదాన వితరణ చేశాము. భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలోనే ఇది ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 500 సంవత్సరాలుగా ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్నటువంటి కళ. అదే అయోధ్య రామ జన్మభూమి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ నిర్మాణం. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతున్న తరుణంలో మన తాడిపత్రి పట్టణంలో 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, తాడిపత్రి హిందూ సంఘాలు, జై శ్రీరామ్ భక్త మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుతున్నాము. నిన్నటి దినాన మనము ఇక్కడ గాంధీకట వద్ద అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి బాలరామునికి పూజ జరిపించి ఆ రోజు 10 గంటలకు, నిన్నటి దినాన 10 గంటలకు తాళపత్రి పురవీధులలో శ్రీరామ జయరామ జయ జయరామ విజయ మహామంత్రంతో హనుమాన్ చాలీసా పఠిస్తూ తాడిపత్రి నందు పురవీధులలో మెరవం చేయడం జరిగింది.
ఎన్నో ఏళ్లుగా వేచిన చారిత్రక ఘట్టం ఇప్పుడు రామమందిర నిర్మాణం పట్ల భారతదేశమంతా కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఊరు ఊరు వాడవాడ శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ప్రతి ఆలయంలో కూడా శ్రీరామనామ సంకీర్తనలు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి రామమందిర ప్రారంభోత్సవ ఘట్టాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని వాడవాడలా కూడా ఏర్పాటు చేసుకుంటోంది. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.